దీనికి దీని ముండంజానికి వచ్చినవా? నా దోస్తు అని చచ్చటాన్ని కట్టగట్టి దీని గొంతకు వచ్చినావు కదరా. ఇంకేం మిగిలిందని దీనికి వచ్చినావు. మన మాటలని శివున పడ్డది లేదు. దీనికి అంతటికి కారణం ఏడు కాదు, చెప్పండి. నోర్ము ఎండలండి కొడకల్లారా. ఏందిరా జాతి? 10 దినాల సంధి మేం బతుకున్నామా సచ్చిన్నామా అని ఇంటి ముఖాలు చూసినాడు ఒక్కళ్ళాడు. మాటలు జర చక్కగా రాని రణము. అడిగేది మన కులపోళ్ళ ఇజ్జత్ కోసమే. దాని బతుకు తవ్వ దొరుకుతా అంటే అడ్డుపడే కులం నాకు అక్కర్లే. కట్టుకున్న దానికి కన్నోళ్ళకి లేని నొప్పి నీకెందుకురా? రే ధరణి, నువ్వు తీసుకుపోరా. కానీ అని చంపితే మన ఎంబడి పడ్డోళ్ళు దొరకరు. అట్లానే ఆడంతలుగా బయటపడాడు. మనం పెట్టే పొగకు ఊపిరాడికి ఆడే బయటికి రావాలి. ఇంకెన్ని రోజులే ఇట్లా? పిల్లలు రోజు అడుగుతాండ్రు టీచర్ ఎప్పుడు వస్తుందని. అందుకే తీసుకొచ్చిన. అవును వెన్నెల టీచర్, మటన్ కూడా తెచ్చిన టీచర్. ఇదేనా బయటకు వచ్చుడు? చూస్తా అంటే గా ముచ్చటేం కానట్టుంది. ఏయ్, గా ధరణిగాడు దండగే 90 గుద్దందే ఏం పని చేత కాదు. ఇక నిన్నేం చేస్తాడు? అయినా నీకు పెళ్ళి అచ్చొత్తలేదే. నీకు ముచ్చట చెప్పాలనా? పుస్తలుంటే ఒక్కడే మూడు. అదే ముండలేకున్నావనుకో. ఏ పద్మ, చెప్పేదానికి
ఎవరిని అడిగి తాలి కట్టినావరా? ఆ? ఒక అమ్మాయి ఇష్టంతో సంబంధం లేకుండా అట్లా తాలి కట్టొచ్చా? నువ్వు చేసిన పనికి ఇదెవ్వంతోనైనా పోతుందని ఊరంతా బజార్ దాని లెక్క చూస్తుంది. ఆళ్ళకు తెలియదు కదా నీ చేతి గజ్జలు నాకు సోయి లేకుండా చేసినాయని. అసలు పొద్దుకేదాకా నాకేం తెలుసు నీ ఇంటికి వచ్చిందని? నేనేమన్నా అంగట్లో బొమ్మనా? ఆ? ఎక్కడికి పోవాలనో ఏం చేయాలనో వశపడతలేదు. ఇదంతా నువ్వు చేయబట్టే. నిన్ను చూస్తే సంపాలనంత కోపం వస్తుంది, కానీ నాకిగ ఓపిక లేదు. ఎందుకురా నాకు తాళి కట్టినావు? నువ్వు నా దోస్తు వెన్నెల. నీకోటి చెప్పాలనే, నా మొగుడు పోయినాక అప్పులోళ్ళందరూ నా ఇంటి మీద పడ్డారు. ఏం చేయాలనో అర్థం కాలే. చిన్న నంపి నా బాకీలన్నీ కట్టి నా ఒంటి మీద చెయ్యేసిండు. నా పిల్లల కోసం నేను లొంగిపోయినా. ఆడదంటేనే బతుకమ్మంటారు. అసొంటి బతుకమ్మను కూడా మొగుళ్ళైన ఆడదాన్ని పెట్టనియరు. కానీ నీ బతుకు నా లెక్క కాకుండా చేసిండే ధరణి.